రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. రచ్చబండ ముచ్చట్ల ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉన్నారా? ఉండే ఉంటారులే, నాకెరికే. గందుకనే మీకోసం మరిన్ని మంచి మంచి ముచ్చట్లు తీసుకొచ్చింది మీ బాసాని మమత. అట్లనే మా వాళ్ళు చల్లగా చలికి ఎదురు చూస్తుండొచ్చు, కానీ గరం గరం అసంటి ముచ్చట్లు అయితే వాటికొచ్చిన. మరి ముందుగాలైతే ఈ హెడ్లైన్స్ చూసినాక ఆ తర్వాత వార్తలు షురు చేద్దాం. యువత దేశానికి వెన్నుముక్క లాంటి వారు. ఏది సాధించాలన్నా యువతతోనే సాధ్యమవుతుంది. ఈ మాట ఎవరు కాదన్నా అక్షరాల పచ్చి నిజం. భారతదేశ జనాభా చైనానే మించిపోయింది. ఎందుకంటే ఎక్కువ తక్కువ పిల్లల్ని కనడం వల్ల ఒక్కోసారి ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. ఎక్కువైతే సాధలేక బాధ, తక్కువైతే ఇగో ఈ రష్యా కోరియోల లెక్క బాధ అవుతుంది. ఇవాళ రేపు పెళ్లి కాగానే ఒక్క పొరడు పుట్టంగానే అని చీముడు ముక్కు డైపర్ లేనికే చాలతలేవు పైసలు. ఇక అన్ని ఆగబట్టాలంటే ఆయంత అయితే లేదు. ఇక గప్పుడైతే ఇండియాలో ముగ్గురొద్దు ఇద్దరే ముద్దు అన్నారు. ఇక చైనా వాళ్ళు మాత్రం రకరకాల చట్టాలు తీసుకొచ్చి ఇద్దరు కూడా వద్దు ఒక్కరే ముద్దు అని వాళ్ళు అన్నారు. గా చట్టాల వల్లనే పడుచుపోరలు మొత్తం తక్కువైపోయారట చైనాలా. ఏకదమ్ ముసలోళ్ళే ఎక్కువైపోయినారు. ఉత్తర కొరియాలోనైతే ఇక అధ్యక్షుడు ఉన్నాడుగా కిమ్ము జంగి కాక. ఆ జంగి కాక ఏమంటున్నాడంటే, ఇగో మన దేశంలో మొత్తం ముసలోళ్ళే తయారయ్యారు, పడుచుపోరలు లేరు. పడుచుపోరలు ఉంటేనే కదా దేశానికి ఎన్నుముక్క లెక్క అని చెప్పి ఇక ఎంతమంది అంటే అంతమంది అన్లిమిటెడ్ కనవచ్చు అని కిమ్ము కాక చెప్పిండు అన్నట్టు. ఇగో ఇంకో పక్క చూడండి, అట్లనే మన రష్యా అధ్యక్షుడు పుతిన్ కాకున్నాడుగా, గాయన సుత గదే మాట చెప్తున్నాడట. ఏం తక్కువ 8 మందిని కన్నా సరే ఆడవాళ్ళందరూ 8 మందిని 9 మందిని కానీ ఆయన దేశానికి ఇస్తే మంచి జరుగుతుంది. ఇక దేశంలో పడుచుపోరలు ఉంటేనే మంచిది ఎన్నుబుక్క లెక్క అనుకుంటా పుతిన్ కాక సుత గదే ముచ్చట చెప్పిండు అన్నట్టు. ఇక జనాభా కంట్రోల్ చట్టాలతోటి రష్యాలనే చైనాలనే కాదు, ఆయన జపాన్లో ఉత్తర కొరియాలో సౌత్ కొరియాలో సుత మొత్తం పడుచుపోరలు లేకుండా అయిపోయిందట. మొత్తం ముసలోళ్ళే తయారయ్యారు అన్నట్టు. ఇక కిమ్మి జంగి కాక ఏమంటున్నాడు అంటే, జనాలందరూ జననాలను పొరగాలను కనియాలి దేశానికి అని ఆర్డర్ వేసిండు అన్నట్టు. ఇక మహిళలతోటి సుతా ఈయన కూడా మీటింగ్ పెట్టి మంచిగా చెప్పిండు, కనూరు రమ్మ దేశానికి ఇయ్యూరి మీ పిల్లలని అని చెప్పి. లేకపోతే ముందు జనాలు మొత్తం తగ్గిపోయి మనకే అవకాశాలు లేకుండా అయిపోతుంది, తయారు చేసే కూరగాయలు ఉండాలని చెప్పి. ఇక అప్పుడేమో గట్ల ఇప్పుడేమో గిట్ల అయిపోయింది. గిట్ల ముచ్చట జనాల కంట్రోల్ చట్టాలు పట్టుకొచ్చి ఏమో కనకుండా గప్పుడు ఉంటే ఇక ఇప్పుడు పడుచుపోరగాళ్ళు లేరని మళ్ళీ ఇంకా కొత్త చట్టాలు పట్టుకొచ్చిరు అన్నట్టు. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లల్లా రాజకీయం రగడ ఎట్లుందో. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.